దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేనేత కార్మికులకు చేసిన మేలు ఇప్పటివరకు ఎవరూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 200 మంది సిరిసిల్ల చేనేత కార్మికులకి ఒక్కొక్కరికి ₹1,50,000 ఇచ్చారు. వెనుకబడిన 143 మందికి చేనేత కార్మికులకి గుర్తించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక్కొక్కరికి ₹25,000 ఇచ్చారు. పాదయాత్రలో వీరి అవస్థలు కళ్ళారా చూసిన వైఎస్ ప్రభుత్వంలోకి రాగానే బేషరతుగా 327 కోట్లు చేనేత రుణమాఫీ చేసి 3 లక్షల మంది చేనేతలకు లబ్ధి చేకూర్చారు. 2009లో మరోసారి అధికారంలోకి రాగానే చేనేతలకి 312 కోట్లే రుణమాఫీ చేసినట్లు ఓ జీవో ఇచ్చారు. ఇలా చేసిన కొద్ది రోజులకే వైఎస్ చనిపోతే ఆ హామీని ఆ తర్వాతి సీఎం పట్టించుకోలేదు. వీరికి ఆర్టిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా పావలా వడ్డీ రుణాలు ఇచ్చారు. 50 ఏళ్లు దాటితే వారికి పెన్షన్ స్కీమ్లో చేర్చి నెలకు ₹200 పెన్షన్ ఇచ్చారు. చంద్రబాబు చేనేతలకి 65 ఏళ్లు వచ్చాక 30,000 మందికి పెన్షన్ ఇస్తే వైఎస్ 50 ఏళ్ల వారి నుండి 70,000 మందికి పెన్షన్ ఇచ్చారు. అంత్యోదయ యోజన పథకం ద్వారా చేనేతలకి 35 కిలోల బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చారు. ఈ క్రమంలో ఓసారి వైఎస్ అమెరికాలో వ్యవసాయ సదస్సుకు వెళ్లారు. అప్పుడు అందరూ సార్ ఇది అమెరికా, కొన్ని కోట్ల మంది చూస్తారు, అన్ని దేశాల నుండి ప్రతినిధులు వచ్చారు, ప్లీజ్ సూటు వేసుకోండి అని బ్రతమలాడారట. కానీ వైఎస్ నేను తెలుగువాడని, ముఖ్యంగా రైతు బిడ్డను, ఎప్పుడైనా సరదాగా సూట్ వేసుకుంటాను పర్లేదు, కానీ ఇప్పుడు మాత్రం పంచెకట్టులోనే వెళ్తాను, రైతుల గురించి ప్రపంచమంతా తెలియాలి అని చేనేత నేసిన ఖద్దరు పంచే ఖద్దరు చొక్క ధరించి వెళ్లారు. ఆయనను చూసి అన్ని దేశాల ప్రతినిధులు నెవ్వెరపోయారు. ఈ సీఎం ఎవరు, అచ్చం రైతులా ఉన్నారు, ఆ రాష్ట్రానికి రైతే ముఖ్యమంత్రా అంటూ షాక్ అయ్యారట. అందుకే తెల్ల ఖద్దరు పంచెలకు ఓ స్థాయి తెచ్చిన వ్యక్తి వైఎస్ అనడంలో సందేహం లేదు.